ఏపీఆర్ చేసి ఎగ్జామ్కి వెళ్తున్న వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అంటే ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలి, అలానే ఏమేమి తీసుకెళ్ళకూడదు అనే దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఎగ్జామ్కి ఏం తీసుకెళ్ళాలంటే హాల్ టికెట్. ఇది బ్లాక్ అండ్ వైట్ అయినా లేదంటే కలర్ అయినా, అంటే మీ ఫోటో క్లియర్గా ఉంది అంటే బ్లాక్ అండ్ వైట్ ఓకే, క్లియర్గా లేదు అంటే కలర్ తీసుకోండి, ఓకేనా. నెక్స్ట్ బాల్ పాయింట్ పెన్స్, అది బ్లూ ఆర్ బ్లాక్. ఇన్ కేస్ ఈ పెన్స్ దొరకకపోతే నార్మల్ బ్లూ పెన్, అది బబుల్ చేయడానికి తగినట్లు, అంటే జెల్ పెన్స్ అయితే కాకుండా వేరే పెన్స్ బబుల్ చేయడానికి మంచిగా ఉండేవి తీసుకెళ్ళండి. ఒక 2 to 3 తీసుకెళ్ళండి. దాని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్, ఓకేనా. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, తీసుకొని వెళ్ళండి. ఎంట్రీ కోసం మీకు కావాల్సి ఉంటుంది. ఇది ఒరిజినల్ అలానే జిరాక్స్ 2 తీసుకొని వెళ్ళండి సేఫ్టీ కోసం. అలానే చాలామంది ఫోటో తీసుకొని వెళ్ళాలా వేరే వాళ్ళు చెప్పారు అని అంటున్నారు. మీరు ఫోటో ఒకవేళ తీసుకొని వెళ్తారంటే తీసుకొని వెళ్ళండి, యూజ్ అయిందంటే మీకు అలో చేస్తారు, లేదంటే అక్కడెక్కడైనా పెట్టమని చెప్తారు, వెళ్ళేటప్పుడు తీసుకోమంటారు, ఓకేనా. తర్వాత వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే మీరు ఒక్కసారి ఎగ్జామ్ స్టార్ట్ అయిందంటే మిమ్మల్ని అయితే బయటికి పంపించరు. మీరు తెచ్చుకున్న వాటర్ బాటిల్ అయితే అలో చేస్తారు, అంతేకాని బయటకు వెళ్ళి తాగేసేస్తామంటే అలో చేయరు, ఓకేనా. ఇప్పుడు ఏమేమి తీసుకెళ్ళకూడదు అంటే ఎగ్జామ్కి క్యాల్కులేటర్స్, మొబైల్ ఫోన్స్ ఇవైతే తీసుకొని వెళ్ళకూడదు, అలో చేయరు, చెక్కింగ్ అనేది ఉంటుంది, ఓకేనా. అండ్ మనకు రఫ్ వర్క్ చేసుకోవడానికని రఫ్ పేపర్స్ తీసుకొని వెళ్తాము. ఇలా కొంతమంది రఫ్ కోసమని రఫ్ పేపర్స్ తీసుకొని వెళ్తుంటారు కదా, రఫ్ పేపర్స్ అలో చేయరు. ఎందుకంటే మనకు క్వశ్చన్ బుక్లెట్లో లాస్ట్ 2 పేపర్స్ అలా రఫ్ వర్క్ కోసం ఇచ్చింటారు, ఓకేనా. వేరే అదర్ ఏమీ అలో చేయరు, ఎక్సెప్ట్ హాల్ టికెట్ మాత్రమే అలో చేస్తారు. అలానే ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ అయితే అలో చేస్తారు, మిగతా ఏ పేపర్స్ అలో చేయరు. చెక్కింగ్ అనేది ఉంటుంది, ఇన్ కేస్ మీరు పెట్టుకున్నా కూడా తీసేస్తారు, ఓకేనా. ఎటువంటి అంటే లేట్ అవుతుంది అది ఇది అని ఏ టెన్షన్ లేకోకుండా ఉండడానికి మీరు ఒక 45 to 50 minutes ముందు వెళ్ళడమే మంచిదని చెప్తాను. సో చూసుకొని ఒక 30 to 45 లేదంటే 45 to 50 అలా ముందే వెళ్ళడానికి ట్రై చేయండి, ఓకేనా. ఇదనమాట. ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీ. నేను దాని గురించి ప్రీవియస్గా ఒకసారి చెప్పినప్పుడు చెప్పలేదు కదా, సో అందుకని ఇప్పుడు చెప్తున్నాను. ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మస్ట్ తీసుకొని వెళ్ళండి, ఓకేనా. అలానే ఇంకా మన ఛానల్లో ఏపీఆర్ చేసే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఆన్సర్ షీట్, అలానే తర్వాత డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఏపీఆర్ చేసి కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, అలానే ప్రాసెస్ ఏంటి, ప్రతిదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. మీరైతే ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే ఏదైనా డౌట్స్ ఉంటే అడుగుతూ ఉండండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.